गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। జగద్గురువైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి సీతామహాలక్ష్మి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞతో సీతాదేవి ఆంజనేయ స్వామికి యోగ విద్య రహస్యాలను ఉపదేశించినటువంటి సీతారామ ఆంజనేయ సంవాదాన్ని వినబోతున్నాం. యతధీ చిత్త మరుద్దసేంద్రియతను వ్యాపారుడై మౌనియై హత కామాది వికారుడై గతభయుండై బ్రహ్మచారి వ్రతస్థితుండై శాంత మనస్కుండై స్వగురుమూర్తి ప్రోక్త లక్ష్యార్థ సంగతి ఆమద్వయ మభ్యసింపందగున్ యోగం అంచితోద్యోగుడై ఈ విద్యను తెలుసుకోవడానికి గొప్ప నియమము కలిగినటువంటి వాడు కావాలి. నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడం మొట్టమొదట అలవరుచుకోవాలి. ధర్మమును మాటలలో కానీ సంకల్పములలో కానీ చూపుల యందు కానీ చేసే స్నేహములలో కానీ చేయదలంచే కార్యముల యందు కానీ సర్వ విధములైనటువంటి యొక్క జీవన విధాన శైలిలో ఎక్కడ లోపములనేవి కలుగనివ్వకుండా ప్రవర్తించేది సాధకుడు ముందు ఈ నియమం కలిగి ప్రవర్తించాలి. ఇలాంటి నియమం ఎవరికైతే అలవడుతుందో అట్టివాడు మొట్టమొదటి మెట్టు ఎక్కినవాడు అవుతాడు. జ్ఞానేంద్రియముల 5, కర్మేంద్రియముల 5, ఈ 10 ఇంద్రియాదులకు అధిపతి మనస్సు. మనస్సుకు అధిపతి ఆత్మ. ఆత్మకు అధిపతి పరమాత్మ. గురువు ఉపదేశించినటువంటి తారక బ్రహ్మమును మొట్టమొదట శిష్యుడు మంత్రస్వరూపముతో దానిని ఉపాసన చెయ్యాలి. అనగా స్వామి తన శిష్యునికి మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు ఏ క్రమంలో ఆయన ఉపదేశిస్తాడో అదే క్రమంతో ఉపాసన చెయ్యాలి. దీన్ని ఏమంటారు? మంత్రయోగము అంటారు. ఆ యోగము ఎంత సమయం చేయాలి అంటే ప్రతిరోజు 24 గంటలతో నడుస్తూ ఉన్నటువంటి ఈ రోజులో ప్రతిరోజు 6 గంటల సమయము ధ్యానము చెయ్యాలి. ఆంజనేయ 2 జాములు. ఒక జాము అనగా 3 గంటలు.
2 జాములు యోగము అభ్యాసము ప్రతిరోజు 6 గంటల సమయం ధ్యానము చెయ్యాలి. ఇది ఇలా ఎవడైతే చేస్తాడో అట్టివానికి మౌనము అలవడుతుంది, అరిషడ్వర్గములు లోపడిపోతాయి, మనోచాంచల్యము అణగిపోతుంది, కామక్రోధాదులు స్వాధీనమవుతాయి, పురాకృత దోషాలన్నీ పలాయనమైపోతాయి. అనేక జన్మాదులలో బ్యాలెన్స్ నిలిచిపోయినటువంటి కర్మలన్నీ ఈ ఉపాసనా బలము చేత శిల్పి విగ్రహములో తీయవలసినటువంటి పెచ్చులన్నీ ఎలా తీసేస్తాడో అలాగే ఈ తారక బ్రహ్మోపాసనాపరుడైనటువంటి పుణ్యాత్ముని కర్మలను ఆ యోగశక్తి అలా తొలగించి వేస్తుంది. ఈ ప్రపంచము భగవంతుని యొక్క యోగశక్తి రక్షిస్తూ ఉంది. యోగం అనే మహాశక్తి ద్వారా ఈ ప్రపంచము సృష్టి స్థితి లయముల ప్రదర్శన చేస్తూ ఉంది. ఆ యోగాన్ని మహాత్ములు తెలుసుకున్నారు, తెలుసుకొని ఆశ్రితులైనటువంటి శిష్యులకు ఉపదేశిస్తూ ఉన్నారు. ఈ యోగము యొక్క రహస్యం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరికి మనసు ఉంది, కానీ మనసుకు శాంతి లేదు. ప్రతి ఒక్కరికి మనసు ఉంది, తృప్తి లేదు. ప్రతి ప్రాణికి మనసు ఉంది, సుఖం లేదు. ఎవరికుందో చెప్పండి సుఖము, ఎవరికుందో చెప్పండి తృప్తి? ఎవరికీ లేదు. మనసున్న వారికి ఎవ్వరికీ సుఖము లేదు. ఇంకేం కావాలి? ఈ మనస్సును ఆత్మజ్ఞానముతో మార్చుకోవాలి. ఇది ఆత్మను ఏ సర్వసంగ పరిత్యాగి, ఏ సర్వజ్ఞుడు, ఇహపరాతీతమైనటువంటి ఆ పరవస్తు స్వరూపుడు సద్గురువుగా మనకు దర్శనమిచ్చి ఆ మహాపురుషుని ద్వారా ఈ విద్యను తెలుసుకోవాలి. గురువు అనుగ్రహించినటువంటి ఈ యోగ విద్యను ఇలా ఎవరైతే ఉపాసన చేస్తాడో అది మంత్రయోగం అని చెప్పబడుతుంది. ఉపాసన చెయ్యగా 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 ఈ తారక మహా మంత్రము దాని యొక్క ఉనికి, దాని యొక్క లయస్థానము బోధపడుతుంది. అప్పుడు లయస్థానాన్ని గుర్తించి దృష్టియందు నిష్ణాతుడవుతాడు. దృష్టియందు ఎప్పుడు లక్ష్యసిద్ధి గలవాడవుతాడో అప్పుడు మంత్రయోగము లయయోగంగా మారుతుంది. జీవుడు మనస్సు జ్ఞానంగా మారుతుంది. జ్ఞానము ప్రకాశస్వరూపాన్ని ధరిస్తుంది. ప్రకాశస్వరూపాన్ని ధరించి ఎదుటపడుతుంది. ఎదుటపడి ఇదిగో ఈ ప్రకాశం ఎట్లా మన కంటికి ఎదురుగా ఎట్లా కనపడుతూ ఉందో నీలో ఆ జ్ఞానజ్యోతి అలా ప్రత్యక్షమవుతుంది.
ఆ లయయోగం అనేది ఎప్పుడు నీకు అలవడుతుంది అంటే ప్రతిరోజు 6 గంటల సమయము ధ్యానము చేయాలి ఆంజనేయ. రోజు 6 గంటలు, రోజు 6 గంటలు, రోజు 6 గంటలు అలా చేసినట్లయితే 6 మాసములకు అది సిద్ధిస్తుంది సుమా అన్నాడు అని చెప్తుంది. ఏమన్నా ఊరకే అవుతుందంట అబ్బాయి. నేను ఉపదేశం తీసుకున్నాను అంటే ఉపదేశం తీసుకున్నప్పటి నుంచి రోజు తీసుకుంటున్నావా? ఆయన ఇచ్చిన దాన్ని ఇచ్చిన రోజు మాత్రమే తీసుకొని మిగతా రోజులన్నీ దాన్ని తీసుకోకపోతే నీకు దాని నుంచి ఫలితం ఎట్లా లభిస్తుంది? కాబట్టి ప్రతినిత్యము, అందుకే దాన్ని అజపా గాయత్రి అని మహర్షులు చెప్తారు. అజపా గాయత్రి అంటే ఏమి? నువ్వు జపించకపోయినా నిన్ను రక్షించడం కోసం అది జపిస్తానే ఉంది. జపము అంటే జపించడం, అజపము అంటే నువ్వు జపించకపోయినా అది జపిస్తానే ఉంది. అది జపిస్తూ ఉంది, దాని ధర్మాన్ని అది నెరవర్తిస్తూ ఉంది. నీ ధర్మము నేను మరువను అని స్వామితో ప్రమాణం చేసినటువంటి నీ ధర్మాన్ని నువ్వు ఎంతమాత్రం కాపాడుకుంటున్నావో దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకో. ఒకసారి అది చెప్తున్నాడు. అందువల్ల మౌని అయి, మౌనం అంటే ఏంటి? మనస్సును లోపలికి మరలించడం. సర్వసాధారణంగా మన శరీరంలో ముఖ్యమైనటువంటి నాడులు 72,000. ఆ 72,000 నాడులకు ఉపనాడులు అంటే దాని యొక్క అధీనములో ఉండి పనిచేసే నాడులు 72,000 కోట్ల నాడులు ఉన్నాయి. ఇంత గొప్ప యంత్రం ఇది. 72,000 కోట్ల నాడులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటివి 72,000 నాడులు. ఈ 72,000 నాడుల్లో కూడా ముఖ్యమైనటువంటివి 101. ఈ 101లో కూడా ముఖ్యమైనటువంటి నాడులు 3. ఆ 3ంటిని గురువు ఇడానాడి, పింగళనాడి, సుషుమ్న నాడి అని తెలియజేస్తున్నాడు. ఈ 3ంటిలో కూడా ముఖ్యమైనది ఒక్కటి, అది బ్రహ్మనాడి. దీన్ని అమరనారాయణ స్వామి గారు ఏకదంత మూషికవాహన వేదమునిగణ వందిత అంటాడు. సకల విద్యల కాదికర్తవు సన్ముని విఘ్నేశ్వర. విఘ్నములకన్నింటికీ ఈశ్వరుడు కనుక ఆయనకు విఘ్నేశ్వరుడు అనే పేరు వచ్చింది. విఘ్నములంటే ఏమి? అవరోధాలు, ఆటంకాలు, అశుభాలు అని అర్థం. వీటినన్నిటినీ తొలగించదగినటువంటి సమర్థుడు గనుక ఆయనకు విఘ్నపతి, విఘ్నములకు ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు అని పేరు. ముందుగా మిము పూజ చేతురు ముగ్గురు మూర్తులు మొదలుగా. ముందుగా మిము పూజ చేతురు ముగ్గురు మూర్తులు మొదలుగా. ఆ ముగ్గురు ఎవరు? ఆ మూర్తులు అదే కదా ప్రమాణం. సంశయింపగా వాక్కులొసగుము సరసుడవు విఘ్నేశ్వర. కాబట్టి ఏకదంత అంటాడు. ఏక్ నిరంజన్, దో గడిబిడి.
ఒక అమ్మాయి తన ఇంటికి అతిథులు వస్తే వాళ్ళకు భోజనం పెట్టాలి అని వెతికితే ఇంట్లో బియ్యాలు లేవు, ఒడ్లున్నాయి. ఆ ఒడ్డును గబగబా దంచి అతిథులకు భోజనం పెట్టాలి అనే భావంతో ఒడ్లు దంచుతూ ఉంది. ఆ దంచేటప్పుడు ఈ చేతికున్నటువంటి గాజులు గల్ 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 అంటున్నాయట. అయ్యో, ఇది నాకు అసహ్యంగా ఉంది ధ్వని అని ఒక్క గాజును మాత్రం పెట్టుకొని తక్కిన గాజులన్నీ తీసేసిందట, తీసి పక్కన పెట్టేసింది. ఈ చేతికి ఒక గాజు, ఈ చేతికి ఒక గాజు మాత్రం పెట్టుకొని తక్కిన గాజులన్నీ తీసి పక్కన పెట్టి అప్పుడు రోకలు ఎత్తుకొని దంచుతూ ఉంటే మళ్ళా గల్ గల్ అనలేదట. ఇది ఏక్ నిరంజన్ దో గడిపిడి. ఒకే గాజు ఉంది, ఇంకా గల్ అనేదానికి ఇంకొకటి లేదు, దానికి టచ్ అయ్యేదానికి. చూసావా? అలాగే సాధకుడు ఒంటరిగా ఉండాలి కానీ ఇంకొకరిని తోడు పెట్టుకోకూడదు. ఇంకొకరిని తోడు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే చేసినంతసేపు కొంతసేపు ధ్యానం చేస్తారు, అక్కడి నుంచి మళ్ళీ ఉపన్యాసం ప్రారంభం చేస్తారు. ఇంకా తత్వాల గురించి చెప్పడము, పద్యాల గురించి చెప్పడము. మనం మంచి మాటలే మాట్లాడుకుంటున్నాం కదా, మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా అని అనుకుంటారు. కానీ అంతకంటే ఉన్నతమైనటువంటి సాధనను ఉపాసనను మనం మరిచాము అన్నది, ఈ లోటు ఇంత నష్టం జరుగుతూ ఉంది అనేది మాత్రం గుర్తించలేడు. అందువల్ల సాధకునికి అది కూడా అంతరాయమే. అందువల్ల సాధకుడు ఎప్పుడు ఒంటరిగా ఉండాలి. తన ఇంటిలోనే ఒక ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ఒక పూజా మందిరాన్ని మన పెద్దవాళ్ళు ఆనవాయితీగా అందుకే పెట్టారు. పూజా మందిరం పెట్టింది ఎందుకు అంటే అందుకనే ఆ పూజా మందిరంలో కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలి. ఆ పూజా మందిరంలో కడ్డీలు, కర్పూరము, గంధము ఇలాంటి పూజకు సంబంధించినటువంటి వస్తువులు తప్ప ఇతర వస్తువులు పూజా మందిరంలో ఉంచకూడదు. ఏమి ఆ పూజా మందిరాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయము సాయంత్రము ఆ మందిరములో ప్రతి ఒక్కరూ హారతిని ఇవ్వాలి. ప్రతి గురుపుత్రుడు ఆ పూజా మందిరంలో కూర్చొని దానినే తనకు యోగశాలగా భావించి అక్కడ కూర్చొని ధ్యానం చెయ్యాలి. ఇలాంటి నియమాన్ని అనుసరించాలి, అక్కరగలిగి అనుసరించాలి. ఎందుకు ఇంత డీప్గా చెప్తున్నాడు అంటే మనకు మృత్యు అనేది ముందు ఉంది, మరణం అనేది ఉంది. ఈ మరణము నీకున్న సంబంధాలన్నిటినీ కట్ చేసేస్తుంది. ఆస్తులతో కానీ, భార్యాబిడ్డలతో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, నీకున్నటువంటి యొక్క అనుభవాలతో కానీ అన్నిటితోనూ సంబంధం తెంచివేయడానికి సిద్ధంగా ముందు మృత్యు అనేది ఉంది. కాబట్టి అది తప్పకుండా ఎదురవుతుంది. కొంతమందికే కానీ అందరికీ రాదని మాత్రం మీరు అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి మరణం అనేది ఉంది. అది ఎదురైనప్పటికీ శరీరాన్ని పోగొట్టుకోవడమే కాదు, సర్వసంపదలను వదులుకోవడమే కాదు, ఇంకా సర్వస్వాన్ని కోల్పోతాడు. అప్పుడు కోల్పోయి ఏమవుతాడు అంటే తాను ఇదివరకు చేసుకున్న పాపపుణ్యాలను మాత్రం వెంట పెట్టుకొని వాటిని అనుభవించడానికి తగిన మరో శరీరాన్ని ధరించడానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలాంటి ప్రమాదం ముందుంది కాబట్టి మనము భగవంతుని స్మరణ చేసి ఆ ప్రమాదానికి గురి కాకుండా తప్పుకొని ప్రారబ్ధానికి వశమైపోకుండా ప్రారబ్ధాన్ని దాటగలిగినటువంటి యోగాన్ని, కర్మలనన్నిటినీ తొలగించుకోదగినటువంటి యొక్క యోగాన్ని, జన్మబంధముల నుండి విడిపించదగినటువంటి యోగాన్ని, సదా నిత్య సుఖాన్ని అనుభవించదగినటువంటి అదృష్టాన్ని ప్రసాదించదగినటువంటి యోగాన్ని
భగవంతుని యొక్క సాక్షాత్కారముతో తృప్తిని పొంది భగవత్ సాయుధ్యాన్ని పొందింపదగినటువంటి యోగాన్ని మనం సాధించవలసి ఉంది. అందుకోసం వచ్చింది మానవ జన్మము. ఏమి ఇష్టమైన భోజనాలు, ఇష్టమైన భోగాలు అనుభవించి మున్ముందు కష్టాలు పాలు అవ్వడానికి కాదు వచ్చింది మనము. కాబట్టి కష్టపడి శ్రద్ధ తీసుకొని మనస్సును ఒక కండిషన్లో పెట్టుకొని ఆత్మయోగాన్ని అభ్యసించాలి. లేకపోతే ఇది సులభంగా సిద్ధించేది కాదని చెప్తూ ఉంది అమ్మవారు. కాబట్టి స్వగురుమూర్తి అంటుంది. ఇక్కడ గురుమూర్తి అని చెప్పక స్వగురుమూర్తి అని అనడంలో అర్థం ఏంటంటే, నా గురువు, నా స్వామి, నా తండ్రి అనే భావం ఉండాలి శిష్యునికి. నా స్వామి, నా తండ్రి, నా ప్రభువు, నా దేవుడు అనేటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క విశ్వాసం ఉండాలి. అప్పుడే అట్టి విశ్వాస పాత్రునికి లభిస్తుంది విద్య. కాబట్టి ఆంజనేయ స్వామి నేను రామచంద్రమూర్తికి దాసుణ్ణి, నాకు భయం లేదంటాడు ఆయన. కారణం ఏమిటంటే ఆయన అనుగ్రహం ఉందయ్యా నాకు. లంకానగరములో రాక్షస వీరులందరూ కలిసి హనుమంతుని తోకకు అగ్గిపెట్టినప్పుడు ఏసీలో కూర్చుంటే చల్లని గాలి మనల్ని ఎలా స్పర్శిస్తుందో ఆయన తోక చుట్టూ అంత చల్లని గాలి వీచినట్టు వీచుతూ ఉందట. అగ్ని నుండి వెలువడేటువంటి ఆ చల్లని గాలిని చూచి ఇది ఎక్కడి ఆశ్చర్యమరా, ఇది అగ్ని కాల్చేస్తుంది, సెగలను కక్కుతుంది, ఆ వేడిమిని భరించలేనటువంటి వేడిని ప్రదర్శించదగినటువంటి అగ్నిదేవుడు చల్లని గాలిని ప్రసాదిస్తున్నాడంటే ఇది సీతమ్మ అనుగ్రహం అనుకున్నాడు ఆయన. సీతాదేవి యొక్క దయ. రామచంద్రమూర్తి దగ్గర నుంచి నేను ఇప్పుడు వచ్చింది ఎక్కడికి అంటే సీతమ్మ దగ్గరకు వచ్చాను నేను. ఇప్పుడు అమ్మవారి యొక్క ఆశీస్సులు నాకు ఉన్నాయి కనుకనే అగ్నిదేవుడు శీతలుడయ్యాడు అని సంతోషిస్తాడు ఆయన. ఎలా గుర్తిస్తాడో చూడండి. ఏ సమయంలో అది బండనమున నీ నామము దలజిన బ్రహ్మానందము రామా. రామదాస్ గారు చెప్పిన వాక్యం అది. యుద్ధభూమిలో శత్రువులు తనకు ఎదుటపడి కంఠాన్ని తెగ్గొడతారింగా అనే సందర్భంలో కూడా నీ నామాన్ని గుర్తు చేసుకుంటే అక్కడ ప్రమాదం కాదయ్యా, బ్రహ్మానందం కలుగుతుంది రామచంద్ర, నీ నామం అటువంటిదయ్యా అని రామదాస్ గారు కొనియాడతాడు. మరి శత్రువుల మధ్యలో ఉన్నటువంటి యొక్క హనుమంతుడు చెప్తాడు ఆ మాటను. కాబట్టి ఎటువంటి ఆపద వేళలోనైనా మరువకుండా గుర్తుపెట్టుకోవలసినది ఏది అంటే భగవంతుని యొక్క స్మరణ. భగవన్నామము ఎవని హృదయములో నిరంతరము స్మృతిలో ఉంటుందో, స్మృతి పదములో ఉంటుందో వానిని ఆపదలు దరిదాపులకు కూడా రాలేవు. ఎటువంటి కష్టములు ఈ సమయానికి రావలసి ఉన్నా ఆ సమయములో అతని హృదయము ఆ రామచంద్రమూర్తిని స్మరణ చేస్తూ ఉంది అంటే, ఆ స్మరణ హృదయములో నడుస్తూ ఉంది అంటే అతనిని ప్రారబ్ధ కర్మలు వదిలేస్తాయే కానీ అతన్ని బాధించలేవు. కాబట్టి స్వగురుమూర్తి ప్రోక్త లక్ష్యార్థ సంగతి యామద్వయ మభ్యసింపందగు యోగం అచింత్యోద్యోగుడై ఇతర చింతలు లేనివాడై స్మరించాలి అంట. అందుకే రామచంద్రమూర్తి విషయంలో రామదాసు గారు ఏమన్నాడు ఆయన, తక్కువేమి మనకు
రాముడొక్కడుండు వరకు ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనేయుండగా. ఏ చక్రము? 21,600 సార్లు నిరంతరము అది కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిరుగుతూ ఉంది. దారి అంటే ఏమి? భగవంతుని చేరుకోవడానికి దారి అదే చక్రధారి. ఇది చక్రధారి. క్వశ్చన్లోనే ఉంటుంది ఆన్సర్, గుర్తించగలిగితే చాలు. ఆ చక్రధారి ఎక్కడున్నాడు? చక్రధారి మన చెంతనేయుండగా, నా చెంతనేయుండగా అనలేదు చూడండి ఆయన. అది నా ఒక్కని యందే కాదు, మన అందరి యందు ఉంది కనుకనే మన చక్రధారి అయి చెంతనేయుండగా. కాబట్టి మారుతి ఈ నియమంబులు తారక సాంఖ్య అమనస్క తత్వరులకు సాధారణములగుచు వెలయు. తారక యోగుల గది ప్రధానములందు. తారక మంత్రాన్ని ఉపాసించేవారు సాంఖ్య సూత్రములను చక్కగా విశ్లేషించి గ్రహించగలిగిన వారు, అమనస్క స్థితి ఎందుండేవారు, ఈ 3 మార్గాలను అవలంబించే వాళ్లకు ఈ నియమము అవసరమే. ఏ నియమం? ప్రతిరోజు 2 జాములు ధ్యానము అనుసరించాలి అనే నియమం. ఇది సాంఖ్యయోగులైన, అమనస్క యోగులైన, తారక మంత్ర ఉపాసనా పరులైన ఈ నియమం వాళ్ళకి అవసరమే. అయితే తారక యోగులకు అతి ప్రధానములందు. తారక యోగాన్ని అభ్యసించే వాళ్లకు మాత్రం ఇది ఇంపార్టెంట్ అంటుంది అమ్మవారు. కారణం ఏమిటి అంటే అది మొట్టమొదట ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి వాడు కనుక సాంఖ్యయోగాన్ని అభ్యసించేవాళ్ళు, అమనస్క యోగాన్ని అభ్యసించేవాళ్ళు వాళ్ళు ఆరూఢపరులు, సాధన సంపత్తి కలిగిన వాళ్ళు. కానీ తారక మంత్రోపాసనా పరుడు ప్రారంభ సాధకుడు. వీడు ప్రారంభ దశలో ఉన్నటువంటి వాడు కాబట్టి వాళ్ళకిద్దరికీ సాధన ఎంత అవసరమో అంతకంటే కూడా ఎక్కువ ఇతనికి అవసరం. అతనికంటే కూడా వాళ్ళకు కూడా అవసరం లేదు అని చెప్పలేదు అక్కడ, వాళ్ళకు కూడా అవసరమే. కానీ వాళ్ళకంటే కూడా ఇతనికి ముఖ్యంగా అవసరం అని చెప్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఈ ఉపాసన గ్రహించే వాళ్ళు సాంఖ్యము అంటే ఒక 2 మాటల్లో చెప్తారు, శరీర నిర్మాణాన్ని గూర్చి తెలుసుకోవడం అంతే. మా గురుదేవుల వారు ఈ సాంఖ్య విషయంలో ఒక మాట అనేవాడు, ఇల్లంతా చీపురుతో చెత్తను ఊడ్చి దాన్ని అంతటిని ఒక చాట్లేక దోసుకొని ఇందులో విలువైన వస్తువులు ఏమైనా మనం దారపోసుకొని ఉంటే అవి చెత్తను ఊడ్చినప్పుడు ఏమైనా వచ్చాయా అనేది ఒకసారి అటు చూసి ఏమీ లేవు, విలువైన వస్తువులు ఏమీ లేవు, ఇదంతా చెత్తే అని తెలుసుకొని అవతల పడేసేసినట్లు దాన్ని. అలాగే ఈ శరీరాన్ని దీంట్లో విలువైనటువంటి వస్తువు ఏది అంటే పరబ్రహ్మ స్వరూపం, తక్కిందంతా చెత్త అని తెలుసుకొని ఏమి శరీరం అశాశ్వతము అనే విషయాన్ని గుర్తించి శరీరానికి మూలాధారమైనటువంటి బ్రహ్మ వస్తువును మాత్రమే గుర్తించడమే సాంఖ్యయోగుల యొక్క లక్షణం. మరి అమనస్క యోగము యొక్క స్థితిని గురించి చెప్పాలి అంటే ఇంతవరకు మన మనస్సు ప్రాపంచిక విషయాదుల పట్ల ఆసక్తి కలిగి ఉంది గనుక దానిని కేవల భ్రాంతిగా గుర్తించి, అందువలన ఇక్కడ
భ్రాంతిరహితమైన గురుని చంతజేరి షోడశాక్షరి సంతతము ఈ ద్వాదశాక్షరి చింతన చేసేటి వారికి ఎదిరాయి జనన మరణము నిజబోధగనిన లేదురాయి మోక్ష నరకము అంటాడు. కాబట్టి భ్రాంతిరహితుడైనటువంటి గురువు కావాలి అదండి. కాబట్టి గురువు అంటే ఎవరు అంటే ప్రపంచము భ్రాంతి యొక్క స్వరూపం. ఒక్క మాటలో చెప్పాడు ఇక్కడ, అంతకంటే వేరే ఇంకేమీ కాదు. ఎవరికి భ్రాంతి ఉంటుందో వానికి ప్రపంచము సత్యమని తెలియబడతా ఉంటుంది. ఎవడు భ్రాంతిని హుళక్కేం తెలుసుకుంటాడో ఇది కేవల కల్పితం, ఇది కేవలం మాయ యొక్క చిద్విలాసం అని ఎవడు గుర్తిస్తాడో అతడు మనస్సును దాటిన, మనస్సు యొక్క చిద్విలాసాన్ని దాటినటువంటి అమనస్కుడు. కాబట్టి చంచలత్వముతో కూడినది మనస్సు, నిశ్చయ స్థితిని గుర్తించినది జ్ఞానం. నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి పరిశోధనలో సత్యాన్ని గుర్తించినటువంటి జ్ఞానము అమనస్క స్థితిని పొందుతుంది. అందువల్ల మనస్సున్న వాళ్ళందరూ విచారపడుతూ ఉంటారు. మనస్సును దాటిన జ్ఞానులు నిర్విచారపరులై ఉంటారు. మహాత్ములకు మానవులకు ఉన్నటువంటి తేడా ఇదేనండి. మానవులు వేరే, మానవులలోనే మహాత్ములు వేరే. వాళ్ళు మానవులుగానే ఉంటారు, వీళ్ళు మానవులుగానే ఉంటారు. కానీ వీళ్ళు భోగలాలసులై ఉంటారు మానవులు. వాళ్ళు ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బ్రాహ్మీ స్థితిని గుర్తించి దాని యందు నిష్ణాతులై ఉంటారు జ్ఞానులు. చూసారా? మకరందాన్ని త్రాగుతుంది, మకరందాన్ని సేకరిస్తుంది తేనెటీగ, మలమూత్రాల మీద కూర్చుంటుంది ముసరటీగ. అది ఈగే, ఇది ఈగే. కానీ పేరైతే రెండిటికి ఈగ అనే పేరే వస్తుంది. కానీ తేనెటీగ ఏ రోజైనా మలమూత్రాల మీద కూర్చుంటుందా? బాంచాత్. తన నియమాన్ని అది దాటదు. 3 రోజులు పస్తున్నా సరే, 30 కిలోమీటర్ల దూరం పొయ్యి అయినా సరే మకరందాన్నే తీసుకొచ్చుకుంటుంది. కానీ దగ్గరున్నటువంటి మలమూత్రాల వైపుకు తిరిగి చూడదు తేనెటీగ. జ్ఞాని అలాంటి వాడు. అందువల్ల మలమూత్రాల సంచి అయినటువంటి దుర్గంధభూయిష్టమైనటువంటి శరీర భోగాల పట్ల మహర్షులు మనస్సు ఉంచరు, దాన్ని వెనక్కి తీసుకునేస్తారు. మరి దీని మీద ఇంత బలీయంగా తగులుకొని ఉన్నటువంటి ఈ మనస్సును వెలికి ఈడ్వదగినటువంటి యొక్క సత్తా కలిగింది యోగం. అందుకే మనస్సును ముట్టుకోగలిగిన సత్తా ఒక్క యోగ విద్యకు తప్ప రెండవ దానికి లేదు. మనస్సును మార్పు చేయగలిగినటువంటి కెపాసిటీ ఒక్క యోగ విద్యకు తప్ప రెండవ దానికి లేదు. మనస్సును మార్చగలిగింది యోగం ఒక్కటే. మరి ఆ యోగము ఎలాంటిదై ఉండాలి, ఎవరి నుంచి పొందాలి అంటే భ్రాంతిరహితమైన గురుని చంతజేరి షోడశాక్షరి సంతతము ఈ ద్వాదశాక్షరి చింతన చేసేటి వారికి ఏదిరాయి జనన మరణము నిజబోధగనిన లేదురాయి మోక్ష నరకము. జ్ఞాని ఇప్పుడున్నది ఈ శరీరముతో కానీ ఇంతకుముందు గడిచిన జన్మాదులలో విడిచినటువంటి శరీరములు కానీ ఇవంతా కూడా మాయయే, భ్రాంతియే. వాస్తవంగా నా యథార్థమైనటువంటి ఆ ఆత్మస్వరూపమునకు జననము కానీ మరణము కానీ ఉత్పత్తి క్షీణములను ప్రదర్శిస్తున్నటువంటి మాయకు అతీతమై ఉన్నాను నేను అని
అతడు అప్పుడు గుర్తిస్తాడండి, అప్పుడు ప్రసన్నుడవుతాడు. రాహువు నుండి విడుబడినటువంటి యొక్క చంద్రుడు స్వచ్ఛంగా ప్రకాశించినట్లు జీవుడు మాయ నుండి విడుబడి స్వేచ్ఛాజ్ఞాని అయి ప్రకాశిస్తాడు. ఇటువంటి యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి మనము మానవ జన్మకు వచ్చి ఉన్నాము.